నమస్తే ఉమాశంకరి గారు. నమస్తే ఉషా. పౌర్ణమి చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటుంటారు. చాలామంది మనీని అట్రాక్ట్ చేయాలి అనుకుంటే, ఏదైతే ధన ప్రాప్తి కావాలి అనుకుంటూ ఉంటారో, ధనానికి సంబంధించి బ్లాకేజెస్ ఉంటూ ఉంటాయో, ఈ మాసంలో కార్తీక మాసంలో ఏ విధంగా అఫర్మేషన్స్ తో దాన్ని రిమూవ్ చేయొచ్చు అంటారు? ఈ మాసం ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? జనరల్గా ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో మనం ఏ పనన్నా చేయగలుగుతాం. సో మనసును ప్రశాంతపరిచేవాడు చంద్రుడు, ఐశ్వర్యకారకుడు. ఓకే, సో ఆ చంద్రుని యొక్క శక్తిని మనం పొందాలంటే పౌర్ణమి రోజు చాలా చక్కగా ఉంటుంది. మామూలుగా కూడా పౌర్ణమి రోజు మనకి మోర్ అమౌంట్ ఆఫ్ మూన్ లైట్ అనేది వస్తుంది. దాని నుంచి పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకుంటుంది. ఎస్పెషల్లీ ఇన్ ద కార్తీక మాసంలో ఏంటంటే విష్ణు, శివుడు, లక్ష్మీదేవి యొక్క శక్తిని కలిగి ఉంటుంది. సో పౌర్ణమి రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజున మనకు దీపాలు వెలిగించటము, ఇది మనకి ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. ప్లస్ ఏంటంటే స్పిరిచువల్ గా కూడా మనం డెవలప్ అవడానికి దీపం అనేది ఏంటంటే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తుంది. సో కార్తీక పౌర్ణమి రోజు మనం కొన్ని అఫర్మేషన్స్ చాంట్ చేయడం ద్వారా, అలాగే కొన్ని మంత్రాలను చాంట్ చేయడం ద్వారా మనం కార్తీక పౌర్ణమి రోజు ఎనర్జీని, అంటే మనీ అనేది కేవలం కరెన్సీ కాదు, ఎనర్జీ ఫ్లో అని మనం అనుకున్నట్లయితే ఈ ఎనర్జీ ఫ్లోని మనం డెవలప్ చేసుకోవడానికి, అంటే ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి కొన్ని మంత్రాలను చాంట్ చేయడం, అలాగే ధనాయ, బుధాయ, చంద్రసుతాయ నమః. సో ఈ మంత్రాన్ని, సో ధనాన్ని ఇచ్చేవాడు ఐశ్వర్యకారకుడు బుధుడు, ఎవరు? చంద్రుని యొక్క కుమారుడు. సో ధనాయ, బుధాయ, చంద్రసుతాయ నమః. సో ఐశ్వర్యాన్ని ఇస్తున్నటువంటి ఆ బుధుడిని మనం పూజించడం. అతను ఎవరు? చంద్రుని యొక్క కుమారుడు. అలాగే మనం వాటర్ని ఎప్పుడైతే మూన్ లైట్ లో పెట్టుకుని తాగుతామో, అంటే ఎస్పెషల్లీ పౌర్ణమి రోజున మనం ఒక వాటర్ బాటిల్ తీసుకుని మూన్ లైట్ వాటర్, మూన్ లైట్ యొక్క ఎనర్జీని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతామో, ఆ ఎనర్జీ కూడా మనం ఎప్పుడైతే వాటర్ తాగుతామో మన బాడీలో పాజిటివ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. సో అంటే పాజిటివ్నెస్ డెవలప్ అయితే మనకి మనీ వస్తుందా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. బట్ ఏంటంటే మనీ మీద మనం పాజిటివ్ వైబ్రేషన్స్ని, పాజిటివ్ ఫ్రీక్వెన్సీని డెవలప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే నా దగ్గర ఎప్పుడు డబ్బు లేదండి, ఎప్పుడు ఉండదు, ఎప్పుడు వెళ్ళిపోతుంది, రావటం లేదు, ఇలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడటం మానేస్తే పాజిటివిటీని డెవలప్ చేసుకోవచ్చు. అలాగే ఎస్పెషల్లీ కార్తీక మాసంలో ఇల్లు వాకిలు శుభ్రపరచుకోవడం, ఎవరైతే ఇల్లు వాకిలు శుభ్రపరచుకుని శుభ్రత అనేది పాటిస్తూ ఉంటామో మనీ అక్కడికి రావటం అనేది జరుగుతుంది. ఓకే, సో అంటే తెల్లవారుజామున లేవడము, పొద్దున్నే స్నానాలు కంప్లీట్ చేసుకుని దీపాన్ని వెలిగించడం, దేవుడి దగ్గర నాన్ వెజ్ తినకుండా కొంచెం మనసుని నిర్మలంగా ఉంచుకొని తన ఆధీనంలో ఉంచుకోవడం. సో మనీ పట్ల మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అని ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే మనకి ఎందుకు బ్లాకేజ్ అవుతుంది. సో మనీ బ్లాకేజ్ వచ్చింది అని అంటే మూలాధార చక్రంలో మనకి బ్లాక్ ఉన్నట్లే. సో ఆ బ్లాక్ రిమూవ్ చేసుకోవాలంటే మనం ఏంటంటే మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో ఎలా వస్తుందండి? సో పౌర్ణమి రోజున మనం ధ్యానం చేసేటప్పుడు టేక్ అ పాట్ ఆఫ్ వాటర్, ఆర్డినరీ గ్లాస్ కాదు, మామూలుగా ఇంకా ప్లాస్టిక్ కాదు, మట్టి కుండ ఉంటుంది, మట్టి గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ మట్టి గ్లాసెస్ని మనం ఎఫర్మేషన్ చేసుకుని ఆ వాటర్ని పౌర్ణమి రోజున మనం మూన్ లైట్కి ఎగ్జిబిట్ చేసి ఆ వాటర్ తాగడం ద్వారా కూడా మనకి బాడీలో ఉన్నటువంటి బ్లాకేజెస్, మనీ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ అవుతాయి. సో మనీ బ్లాకేజ్ ఇలాగే రిమూవ్ అవుతుందంటే భూమాత యొక్క శక్తిని పొందుతూ ఉంటాం. మూలాధారంలో ఉండేది భూమాత యొక్క శక్తి. సో పౌర్ణమి రోజున ఈ భూమాత యొక్క శక్తిని, భూమాత అంటే ఇట్స్ నథింగ్ బట్ తల్లి, ఆమె మనల్ని కాపాడుతుంది, మనకి స్టెబిలిటీ ఇస్తుంది. సో మెంటల్ స్టెబిలిటీని మనం డెవలప్ చేసుకున్నట్లయితే మనీని ఆకర్షించేటటువంటి యాటిట్యూడ్స్ డెవలప్ అవుతాయి. అంటే యూ విల్ హ్యావ్ ద రిసోర్సెస్ ఆఫ్ అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి సోర్సెస్ పెరుగుతాయి అనమాట. సో పౌర్ణమి రోజున మనం దానం చేయడం కానీ, ఎవరికైనా అన్నం లేని వారికి అన్నం పెట్టడం కానీ, చాలా మంది ఏమనుకుంటారంటే మేము చాలా దానం చేస్తాం. చాలా దానం చేయడం వేరు, నువ్వు ఎవరికి అవసరమో వాళ్ళకి దానం చేయి. ఎవరు నీడ్ ఉన్నారో, అంటే నువ్వు చేసే ప్రతి దానం కూడా దానికి ఒక విలువ ఉండాలి. ఏదో నేను ఖర్చు పెట్టానంటే కాదు, నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపము. ఆ స్వరూపాన్ని పాజిటివ్గా ఉపయోగించుకున్నప్పుడు అది నీకు వెయ్యింతల డబ్బుని నీకు అందివ్వడం జరుగుతుంది అనమాట. నేను చాలా దాన ధర్మాలు చేస్తాను, చాలా దాన ధర్మాలు కాదు, ఒక్క దానం చేసినా కూడా అది అవతల వ్యక్తికి సంతోషపరిచే విధంగా ఉండాలి, ఆ వ్యక్తి మనల్ని ఆశీర్వదించే విధంగా ఉండాలి. అటువంటి దానాన్ని మనం కార్తీక పౌర్ణమిలో చేయొచ్చు. అలాగే ఏదైనా సరే ఏ వస్తువు దానం చేసినా కూడా అది డబ్బుకు మరో రూపం అని గుర్తుపెట్టు.
ఈరోజు మన దగ్గర ఉన్న ప్రతి వస్తువు డబ్బుకి మరో రూపం. సో ఇది నేను దానం చేస్తున్నాను, ఇంతకు 1000 భగవంతుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు అనేటటువంటి పాజిటివ్నెస్తో ఉండాలి. అబ్బా నేను ఇది ఇచ్చేసాను, నా దగ్గర లేదు, నాకు పోయింది అని అనుకోకుండా 1000 మనం మంచి మనసుతో ఏదైతే చేస్తామో 1000 తిరిగి మన దగ్గరకు వస్తుంది. అలాగే డబ్బుని ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ మన మనసులో కొన్ని భావాలు ఉండాలి. ఈ డబ్బు వాళ్ళని సంతోషపెట్టి, నువ్వు ఏదైతే ఇస్తున్నావు, ఫ్రూట్స్ కొనుక్కుంటున్నారు, వాళ్ళకి డబ్బు ఇవ్వగానే వాళ్ళకి సంతోషం కలుగుతుంది. వాళ్ళకి సంతోషపెట్టి తిరిగి నా వద్దకు వచ్చినందుకు కృతజ్ఞత. డబ్బుకి కృతజ్ఞత అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ ఈజ్ ద కీ ఆఫ్ అబండెన్స్. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్తో మనం డబ్బుని, ఈరోజు నా దగ్గర 1000 రూపాయలు ఉండని, 1,00,000 రూపాయలు ఉండని, 10,000 ఉండని, 10 లక్షలు ఉండని, ప్రతి రూపాయికి కృతజ్ఞత చెప్పండి. మీరు ఎప్పుడైతే కృతజ్ఞత అనేది చెప్తూ ఉంటారో డబ్బు రావటం అనేది జరుగుతుంది. అంటే మిమ్మల్ని చూసే విధానం మారుతుంది. డబ్బు దగ్గర మనం ఎప్పుడైతే అహంకారాన్ని ప్రదర్శించకుండా కృతజ్ఞతా భావంతో ఉంటామో అప్పుడు డబ్బు రావడం జరుగుతుంది. చాలా మందిని చూస్తూ ఉంటాము, ఏమీ లేకపోయినా సంతోషంగా ఉంటారు, అన్నీ ఉన్నా సంతోషంగా ఉండలేరు. ఎందుకు ఉన్నారు అలాగంటే వీళ్ళు తీసుకునే ప్రతిదీ కృతజ్ఞతతో తీసుకుంటున్నారు. వీళ్ళు ఆచరించే ప్రతిదీ కృతజ్ఞత భావంతో వాళ్ళు స్వీకరించడం జరుగుతుంది, ఆచరించడం జరుగుతుంది. మన దగ్గర వచ్చిన ప్రతి దానిని ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వచ్చింది, ఇది నేను కృతజ్ఞతతో స్వీకరించాలి, నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు డబ్బు రావడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి రోజు ధ్యానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జస్ట్ ఒక ప్లేస్ చూసుకోండి, ఓపెన్ ఎయిర్ లోనే కూర్చుంటారో, ఎటువైపు అయినా పర్లేదు అంటారా, ఫేసింగ్ టువర్డ్స్ ద నార్త్ ఆర్ ఈస్ట్, ఓకే, నార్త్ కానీ ఈస్ట్ కానీ కూర్చొని ధ్యానం చేయండి. ధ్యానం చేసేటప్పుడు మనసులోని నేను ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉన్నాను. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో, మనం వాటర్ ఫ్లో అవ్వాలంటే రూట్ కరెక్ట్గా ఉండాలి. రూట్ కరెక్ట్గా లేకపోతే వాటర్ ఫ్లో అనేది రాదు. మనీ ఫ్లో కూడా అంతే. మనీ ఫ్లో రావాలి అని అంటే మనసులోని ఎటువంటి చెడు భావము ఉండకూడదు, నెగిటివ్ ఎమోషన్ కానీ నెగిటివ్ ఫీలింగ్స్ కానీ ఉండకూడదు, ప్రశాంతమైన వాతావరణం. సో శ్వాస తీసుకొని వదిలేటప్పుడు శ్వాస తీసుకుంటున్నావు, ఎలా తీసుకుంటున్నావు, మంచిని గ్రహిస్తున్నావు, చెడును వదిలిపెట్టేస్తున్నావు. సో అలాగే నీకు మంచిది అనిపించిన దానిని మాత్రమే నువ్వు తీసుకుంటున్నావు. సో మూన్ ఎనర్జీని నువ్వు ఇంటేక్ చేస్తున్నావు. సో ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఎప్పుడైతే ఆ మూన్ యొక్క ఎనర్జీని నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, అర్హతను కలిగి ఉన్నాను, ఈ శక్తిని నేను పొందుతున్నాను, అప్పుడు మనసు ప్రశాంతత అవుతుంది. ఓకే, మనసు ప్రశాంతత అయినప్పుడు డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనలైజ్ చేసేటటువంటి ఒక ఆలోచన మనకి కలుగుతుంది. ఎక్కడ డబ్బు బ్లాక్ అవుతుంది, నా ఖర్చుల వలన, నా ఆలోచన వలన, నా భావాల వలన, నా పనుల వలన అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో అప్పుడు మనము దానిని రిమూవ్ చేసుకోవడానికి కొంత ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి. ఆ ఫ్రీక్వెన్సీ శ్రీం బ్రిజీం నమః. ఓకే, శ్రీం బ్రిజీం నమః. సో శ్రీం లక్ష్మి, బ్రిజీం విశ్వామిత్రుడు కనిపెట్టినటువంటి వర్డ్ అది. సో శ్రీం బ్రిజీం నమః. ఈ మనీ ఫ్రీక్వెన్సీని పెంచడానికి 1000 పెంచడానికి ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎనీ టైమ్స్ చాంట్ చేయొచ్చు, 108 times రోజు కూడా మీరు ఈ మంత్రాన్ని చాంట్ చేసినట్లయితే అబండెన్స్ అనేది కలుగుతుంది. శ్రీం అనేది స్పిరిచువాలిటీ. సో ఆ ఆధ్యాత్మికంలో వెళ్తూనే డబ్బును మనం పొందేటటువంటి, ఎప్పుడు కూడా ధనలక్ష్మి అనేది ఎప్పుడు వస్తుందంటే ధైర్యలక్ష్మి ఉన్నప్పుడు వస్తుంది. అన్ని లక్ష్మిలు వెళ్ళినా ధైర్యలక్ష్మి మన దగ్గర ఉంటే అన్ని లక్ష్మిలు తిరిగి వస్తాయంటారు. సో ధనం పొందాలంటే ఫస్ట్ ధైర్యం ఉండాలి మనిషికి. ధైర్యం ఉండాలంటే తన మాట తీరు బాగుండాలి, తన ఆలోచన విధానం బాగుండాలి, తన ప్రవర్తన విధానం బాగుండాలి. అప్పుడే మనిషికి ధైర్యం ఉంటుంది, తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనం చోటు చేసుకోవాలంటే ఫస్ట్ మనం ప్రశాంతత అనేది పొందాలి, మన మీద మనకి ప్రేమ ఉండాలి, మనల్ని మనము ఎమోషనల్గా నిగ్రహించుకోగల శక్తి ఉండాలి. సో ఇవన్నీ మనం ఏర్పరచుకున్నట్లయితే మీరు పౌర్ణమి రోజు ధ్యానం చేయండి, ఎనర్జీ అనేది దాని అంతటా అదే ఎన్హాన్స్ అయిపోతుంది అనమాట. సో ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని, నార్త్ కానీ ఈస్ట్ సైడ్ కానీ కూర్చొని జస్ట్ ఇమాజిన్ దట్ మూన్ యొక్క లైట్ మీ మీద పడుతుంది. చక్కగా ప్రశాంతంగా ఓన్లీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. కాసేపు తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత శ్రీం బ్రిజీం మంత్రాన్ని చాంట్ చేయండి, లేదా ధనాయ బుధాయ చంద్రసుతాయ నమః అని చాంట్ చేయండి. అండ్ విజువలైజ్ దట్ యువర్ మనీ బ్లాక్స్ వాజ్ రిమూవ్డ్. మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయినాయి.
అవకాశాలు వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయినాయి అంటే డబ్బు వచ్చే పడిపోతుంది నేను క్లియర్ చేస్తాను కాదు, అవకాశాలను నేను పొందుతున్నాను, ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు పొందుతున్నాను, ఆర్థిక స్వేచ్ఛను పొంది ఉన్నాను. కంటిన్యూగా రిపీటెడ్గా ఈ అఫర్మేషన్స్, ఆర్థిక స్వేచ్ఛను పొంది ఉన్నాను, అనేక ఆదాయ వనరులను కలిగి ఉన్నాను, ఇవాళ నేను ఈ విశ్వం నుంచి బ్లెస్సింగ్స్ ఆశీర్వచనాన్ని తీసుకుంటున్నాను, ఆర్థికంగా ఎదుగుతున్నాను అని పాజిటివ్నెస్తో కూర్చోండి. పౌర్ణమి మెడిటేషన్ అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్గా మ్యామ్. సో పౌర్ణమి మెడిటేషన్ అని మీరు అన్నారు కాబట్టి ఎవరైతే మనీ బ్లాక్స్ అండ్ ధనప్రాప్తి యోగం వాళ్ళకి సిద్ధించాలి అనుకుంటూ ఉన్నారో, ఆ అవకాశాలని కల్పించుకోవాలనుకుంటారో, మనం ఏదైనా క్లాస్ డిజైన్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? ఖచ్చితంగానండి. సో పౌర్ణమి రోజున ఒక 1.5 hour క్లాస్ నైట్ 9:30 to 10:30 వరకు. ఓకే, నైట్ ఓన్లీ నైట్, ఎందుకంటే పౌర్ణమి ఎనర్జీ మనకు అప్పుడే ఉంటుంది కాబట్టి. సో ఆ రోజు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా మ్యామ్. సో ఎవరికైనా సరే మనీ బ్లాక్స్ ఉండి మనీ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, రావాల్సిన డబ్బు ఎక్కడైతే ఆగిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారో, పౌర్ణమి రోజు అత్యంత ప్రీతికరమైన రోజు అని చెప్తూ ఉంటుంటాం. అండ్ దాంతోపాటు కార్తీక మాసం అనేది చాలా పాజిటివ్ వైబ్స్తో నిండిన మాసం. ఏదైనా సరే ఒక సంకల్పాన్ని తీసుకుని ఆ సంకల్పానికి అనుగుణంగా నేచర్ బ్లెస్సింగ్స్తో కనుక మనం దాన్ని సంకల్పించుకోగలిగితే ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన సోర్సెస్ ఏవైతే ఉంటాయో నేచర్తో మనకు సిద్ధిస్తుందని చెప్తూ ఉంటుంటారు. మీలో ఎవరైనా సరే మనీ బ్లాక్స్ ఉన్నాయి, మేము మనీని ఎర్న్ చేయాలనుకుంటూ ఉన్నాం, అవకాశాలు కావాలి మాకు అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ పౌర్ణమి చాలా మంచి బ్లెస్సింగ్ మీకు. మీరు కనుక ఈ మెడిటేషన్ క్లాస్లో అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఉమాశంకరి గారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.